పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. మధ్యాహ్న భోజనం నాణ్యతతో పెట్టాలని డిమాండ్ చేస్తూ ప్లేట్లు, గ్లాసులతో ఆందోళన చేశారు విద్యార్థులు. హాస్టల్స్, స్కూళ్లలో ప్రభుత్వం సరైన భోజనం అందించడం లేదని, విద్యార్థుల ప్రాణాలతో పోతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించాలని డిమాండ్ చేశారు పీడీఎస్యూ నాయకులు. తెలంగాణ రాష్ట్ర సాధించిన తర్వాత రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద విద్యార్థులు చదువు ఆర్థిక సమతుల్య పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువుకోవడానికి ప్రభుత్వ పాఠశాల చేరినటువంటి విద్యార్థులకి కనీస సౌకర్యాలు కల్పించే పరిస్థితి ప్రభుత్వం కనిపించడం లేదు. దానికి నిదర్శనమే గత వారం రోజులుగా నారాయణపేట జిల్లాలో కావచ్చు, అదేవిధంగా మిగతా జిల్లాలో కావచ్చు, సహజ అనే విద్యార్థిని మధ్యాహ్న భోజనం విక్రించడంతో విద్యార్థి చనిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న 20 మంది విద్యార్థులు కూడా హాస్పిటల్కి పాలైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జిల్లా కలెక్టర్లు కావచ్చు, వీరు కావచ్చు, 2 సార్లు అన్నం వండించినా కూడా విద్యార్థులు ఈరోజు మోషన్స్, కడుపు నొప్పి హాస్పిటల్ పాలయ్యారంటే మీరు పెట్టేటువంటి భోజనం కావచ్చు, మీరు ఇచ్చేటువంటి సరుకులు కావచ్చు, ఇది ఏ విధంగా ఉన్నది కూడా దీనికి అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కావున తక్షణమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించాలని చెప్పేసి, మా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని చెప్పేసి ఈరోజు పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినూత్నంగా ప్లేట్లతోటి, బాక్సులతో, లంచ్ బాక్సులతోటి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందే విధంగా, నాణ్యమైన భోజనం అందే విధంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు